ముందుగా జేపీ గారు నమస్కారం. జేపీ గారు, మీరెప్పుడు చెప్తుంటారు ఒక పదం, సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కోవాలని. నిన్నటిదాకా ఇది ఒక భయంగా ఉండింది. ఇది ఒకసారి అసలు ఈ టారిఫ్స్ కనుక వడ్డిస్తే మనం ఎగుమతి చేస్తున్నటువంటి ఆ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఏమవుతాయి, ఎలా ఉండబోతుంది, అలాగే ఇలా మొత్తంగా అసలు ఏం జరుగుతుందని ఒక గందరగోళం ఉండింది. ఒకసారి ఇది ప్రకటన చేశాక వివిధ దేశాల మీద వేసినటువంటి పన్నులను చూసిన తర్వాత కొత్తగా మనకి కొత్త అవకాశాలు వస్తాయని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే మనకి సంబంధించి కొన్ని రంగాలకి పూర్తిగా పన్ను రాయితీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఫార్మా ఒకటి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, కాపర్ అండ్ ఎనర్జీ రంగాలకు సంబంధించి భారత్ నుంచి చేసే ఎగుమతులకి ఎలాంటి సుంకాలు లేవని చెప్తా ఉన్నారు. మొత్తంగా అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి జేపీ గారు? మొదటిగా శ్రీనివాస్ మీరు అన్నట్టుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తుంది. అమెరికాకి పెద్ద లాభం ఉండకపోవచ్చు, దీర్ఘకాలం నష్టం కూడా జరగచ్చు, అని ప్రపంచానికి కూడా ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అవుతుంది. ఇది కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి కుంటుపడుతుంది. ఆర్థిక మాంద్యం గానీ అంతకంటే తీవ్రమైన పరిస్థితి కానీ రావచ్చు. మనం దానికి సిద్ధపడి ఉండాలి. చాలా మీరు అన్నట్టుగా ఇది ఊహించిందే, అబద్ధాలు ఆటల్లా. ఆయన ఎన్నికల ప్రచారంలో గత 2 ఏళ్లుగా ఏం చెప్పారో అదే చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా చెప్పారు, అదే చేశారు. ఆ ప్రజలు కోరుకున్నారు, తెలుసో తెలియకో రేపు పొద్దున్న తిరిగ్గా విచారించవచ్చు. తర్వాత అక్కడ కూడా ఆర్థిక మాంద్యం వస్తుందని వార్తలు వస్తున్నాయి సార్. అమెరికాలో కూడా చాలా ఇబ్బంది పడతారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కొనే వస్తువులు ధరలు పెరుగుతాయి. ఒకసారి సప్లై చైన్స్ పునరుద్ధరించలేరు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్క రోజున పెరగదు, ఆపేసినా కూడా ఉన్న డిమాండ్ తగ్గదు. కార్లు ఉన్నాయి, ఉదాహరణకి దాదాపు ఏడాదికి 14 మిలియన్ కార్లు కొంటారు దేశంలో. దానిలో సగం పైగా ఇతర దేశాల నుంచి వస్తాయి. అమెరికాలో కారు లేకపోతే వాళ్ళు ఉండలేరు. పొద్దున అర్జెంట్ గా కార్ల ఉత్పత్తి పెరగదు. ధరలు పెరగడం అది అనివార్యం, దాని అనుమానం లేదు. కాలక్రమేణా ఇవాళ ధరలు పెరిగిన రేపు ఆర్థిక మాంద్యం వస్తుంది. కానీ ఆయన ఒక గ్యాంబుల్ చేశాడు. చాలా కాలం నుంచి ఉన్న విధానాలు పక్కన పెట్టి ఒక గ్యాంబుల్ చేశాడు. దాని పర్యవసానం ప్రపంచం ధర్మించవలసి వస్తుంది. రెండోది, ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఉదాహరణకి ఒక 4-5 రోజుల క్రితం చిదంబరం గారు చక్కటి వ్యాసం రాశారు. పార్టీలకి పక్షపాత వ్యక్తిగా ఒక గొప్ప ఆర్థికవేత్తగా, ఈ దేశాన్ని ప్రేమించే మనిషిగా ఇప్పుడు ఇవాళ ఈ సంక్షోభంలో మనం కలిసి నడవాలి, ఒడిపిగా వ్యవహరించాలి. ఇట్లా మనకి లాభం ఉండొచ్చు, కొన్నిట్లో ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద దేశాలన్నింటి మీద కూడా ఈ సుంకం విధించారు. బ్రెజిల్ ఒక్కటే తప్పుకున్నది. సుంకం విధించింది 10% బేస్ లైన్ పెట్టి, ఆ 10% బ్రెజిల్ మాత్రం వర్తిస్తుంది. బహుశా బ్రెజిల్ లాభపడుతుంది వాళ్ళు ఉపయోగించుకుంటే. మిగతా అన్ని దేశాలకి బెడద ఎంతో కొంత ఉంది. యూరోప్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టుంది సార్. యూరోపియన్ కంట్రీస్ కి 20-22% ఉన్నట్టుంది. 20% ఉన్నది. కాబట్టి మనం దీన్ని తట్టుకోవాలి. మన ప్రయోజనాలను కీలకమైన అంశాల్లో కాపాడుకుంటూనే మనం మిగతా విషయాల్లో కొంచెం ఓర్పుగా వ్యవహరించాలి, కొంచెం పట్టుబడిగా ఉండాలి. రెండోది, గత 10 ఏళ్లుగా ఒక చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తోంది ఒక పొరపాటు వ్యూహాన్ని అనుసరించామని చెప్పారు. ఆర్థిక ప్రగతి కోసం గట్టి ప్రయత్నాలు చేసామంటే వాస్తవం. కానీ ఒక అటార్కిక్ వాదం, అంటే మన దేశంలో పరిశ్రమలు రక్షించడం కోసం చెప్పని టారిఫ్లు పెంచేది విధానం గత 10 ఏళ్లుగా బాగా కొనసాగింది. అంటే గతంలో ఉన్న విధానాలు మనం తీసుకొచ్చాం. ఈ రకంగా అయితే మన పారిశ్రామిక రంగం బాగుపడుతుందన్న ఆశతో. కానీ ఇప్పుడు మనకి దాని నుంచి బయటపడాల్సిన పద్ధతి అనివార్యమైంది. మీరు ఇందాక అన్నారు సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పని. మనకి 1991 నుంచి 2 సార్లు ఈ దేశంలో పెద్ద మార్పులు తీసుకొచ్చాం. 91లో సంక్షోభం వల్ల వచ్చింది. మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఆర్థిక ఆంక్షలు విధించారు. పొఖరాన్ ఎక్స్ప్లోషన్ కారణంగా ఆర్థికంగా మన దేశం మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ మన దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. దానివల్లనే ఇవాళ జాతీయ రహదారుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ కానీ మిగతావి కానీ మౌలికమైన మార్పు ఈ దేశంలో అవకాశం వచ్చింది. 3వ అవకాశం అనుకుందాం. ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్థిక సంస్కరణ విషయంలో కొంచెం వేగం కుంటుపడింది. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా దీన్ని అవకాశంగా తీసుకోవడం అవసరం. ఇక 3వది, పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏంటంటే ఒక రకంగా మన బలహీనతే మనకి ఇప్పుడు బలం అవుతుంది. మనం పెద్దగా ప్రపంచంలో ఎగుమతుల్లో గొప్ప దేశం కాదు. మనకి అమెరికాకు చూసినట్టయితే $120 బిలియన్ మన దగ్గర ఎగుమతి చేసేది. $80 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. 40 మనకి మిగిలి ఉన్నది. ఈ 120 కొంచెం 10-20 తగ్గింది అనుకోండి, కొంత ఇబ్బంది కలిగినా కూడా పెద్ద ప్రపంచం మన కుదిపేసేంత పెద్ద తప్పు ఉండదు. ఎగుమతులు పెంచే ప్రయత్నం చేయాలి. చైనా ఉందనుకోండి, చైనాలో ఎగుమతుల ప్రభావం చాలా ఎక్కువ, చైనా ఆర్థిక వ్యవస్థ. కాబట్టి మనం దీన్ని కుదేలైపోకుండా స్థిర సంకల్పంతో ఎదుర్కోగలమనే విశ్వాసం నాకు. కానీ నాకు అంటే దానికంటే సార్, ఇప్పుడు ఈ వచ్చిన వార్తల్లో ఉదాహరణకి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం ఉంది. తైవాన్ ఎప్పటి నుంచో చాలా అగ్రగామిగా ఉంది. ఇప్పుడు తైవాన్ మీద కూడా 32% పెంచారు. మనకి సెమీ కండక్టర్స్ మీద
ఆల్మోస్ట్ ట్యాక్స్ నిల్ అంటూ ఉన్నారు. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి చైనా అండ్ బంగ్లాదేశ్ చాలా ఎక్కువ చేస్తున్నాయి అమెరికాకి ఎక్స్పోర్ట్. ఇప్పుడు వాళ్ళ మీద చైనా మీద అయితే 54%, బంగ్లాదేశ్ మీద కూడా 37%. ఆ దేశం ఆల్రెడీ ఒక సంక్షోభంలో ఉంది. సో ఇలాంటివి కొన్ని పరిశ్రమలు ఆయా దేశాలు విధించిన పన్నుల కారణంగా భారీగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే భారీగా పన్నులు ఉన్న కారణంగా అవి కొత్త ప్రొడక్షన్ సెంటర్స్ని అట్రాక్ట్ రావాలని ఆలోచన చేస్తాయి. అంటే ఇండియా లాంటి, అంటే ఇండియా కంటే ఇంకా తక్కువ ఉన్న దేశాలు ఉండొచ్చు, నాకు తెలియదు. ఇండియా వైపు మొగ్గుతాయా అన్నది ఒక అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి ఆ మౌలిక వస్తువులు అలాగే ఆ విధానాలు ఆ రకంగా పరిశ్రమల్ని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ మనకు ఉన్నదా అంటే ఎలా చూడాలి జేపీ గారు? ఇప్పుడు మనం వియత్నాంతో కానీ బంగ్లాదేశ్తో కానీ పోటీ పడేది ప్రధానంగా ఏమిటి? వియత్నాంలో అన్ని రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్, కానీ ఈ తక్కువ చౌకైన వస్తువులు, దుస్తులు మీరు చెప్పారు, లేకపోతే చర్మం, లెదర్ ఇండస్ట్రీ, ఇలాంటి వీటిలో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ లో మనం చాలా ఘోరంగా విఫలమైన. ఓకే, ఓ పక్కనేమో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాం, 90% అసంఘటిత రంగంలో ఉన్నమాట వాస్తవము. అయినా కూడా ఈ రంగాల్లో మనం పెద్ద ప్రభావాన్ని చూపెట్టడానికి మన మూర్ఖత్వం వల్ల పూర్తిగా మన అంతర్గతమైన సమస్య, భూమి విషయంలో కావచ్చు, లేబర్ లాస్ కావచ్చు, రకరకాల ఇంకా లైసెన్స్ పర్మిట్ రాజ్యం ఉండటం కావచ్చు, ఇన్స్పెక్టర్ రాజ్యం కావచ్చు, లంచాల రాజ్యం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఏర్పాట్లు కూడా చేయకపోవడం కావచ్చు. ఉదాహరణలు చాలా ఉన్నాయి, ప్రస్తుతం సమయం వృధా చేయాలి. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుందాం. తీసుకుని మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్నల్ గా ఇంకా లో ఎండ్, హై ఎండ్ ఎలా తంటాలు పడతారు, కానీ లో ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కలిగించేటువంటి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, లో ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా లార్జ్ స్కేల్ లో మనం చేసినట్టయితే మనం కొంత అవకాశాన్ని ఉపయోగించుకుని అవుతాం. ఉదాహరణకి చైనా మనకంటే 5 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నా కూడా ఆ దేశంలో అక్కడ $325 బిలియన్ ఈ వస్త్రాల ఉత్పత్తి, బట్టల ఉత్పత్తి తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నారు. ఇండియా దానిలో ఎంతో వంతు తయారు చేస్తుంది, 36 మొత్తం కలిపి $120 బిలియన్ అన్నారు మీరు అమెరికాకి. ఓకే, ప్రపంచం మొత్తానికి మనం వస్త్రాల ఎగుమతి మంది కేవలం $36 బిలియన్. చైనా ప్రపంచం మొత్తానికి $325 బిలియన్. వాళ్ళేమో ఎక్కువ స్థాయిలో ఉన్నారు, ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, అయినా కూడా అల్పాదాయ వర్గాలకు ఉపాధి కలిగించే విషయంలో మనకంటే 7 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా మనం సిగ్గుపడాలి. ఇలాంటివి మౌలికమైన సమస్యలు మన పరిష్కారానికి సిద్ధపడాలి. ఇది ఒక అవకాశం. అందుకనే మూడవ దశలో ఈ రిఫార్మ్స్, ఈ సంస్కరణలకి ఇది ఒక అవకాశంగా భావించాలి. ఆ ప్రయత్నాన్ని చేస్తారని ఆశిద్దాం.